హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నిమ్మకాయ పులిహోరను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. లంచ్ బాక్సెస్లోకైనా, ప్రసాదంలోకైనా, చిన్న చిన్న అకేషన్స్కైనా, జర్నీస్ అప్పుడైనా ఈ కొలతలతో కనుక నిమ్మకాయ పులిహోరను చేసుకుంటే రుచి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎప్పుడు చింతపండు పులిహోరనే కాకుండా పండుగలప్పుడు హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా నిమ్మకాయ పులిహోరను చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా అన్నం వండటానికి ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 1 గ్లాసు రైస్ తీసుకోవాలి. 8 వైజ్ చెప్పాలంటే 1/2 కేజీ రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే రైస్ని నార్మల్ గిన్నెలో అయినా వండి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇందులో నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఎసరును వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అదే మీరు నార్మల్ గిన్నెలో ఉండేటట్టయితే నీళ్ళ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను నూనెను వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా నూనె వేయటం వల్ల రైస్ అనేది మనకి పొడి పొల్లాడుతూ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్లో నీరంతా నార్మల్గా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రైస్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పులిహోరకి మనకి రైస్ అనేది ఇలా పొడి పొల్లాడుతూ రావాలి. మీరు కావాలంటే రైస్ని కుక్కర్లో అయినా ఆరబెట్టుకోవచ్చు. లేదంటే ఇలా బౌల్లోకి తీసుకోవడం వల్ల రైస్ అనేది చాలా త్వరగా ఆరిపోతుంది. ముద్ద లేకుండా కొంచెం పొడి పొల్లాడుతూ చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ బౌల్ను పక్కకు పెట్టుకొని ఇలా 2 నిమ్మకాయలను తీసుకొని బాగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయటం వల్ల మనం నిమ్మకాయలను పిండినప్పుడు రసం అనేది బాగా వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కేజీ రైస్కి 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ చిన్న నిమ్మకాయలు అయితే 3, 4 అయినా తీసుకోవచ్చు. ఇలా పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ నేను 1/2 కేజీ రైస్కి చూపిస్తున్నాను. మీరు ఒకవేళ 1/2 కేజీ రైస్ తీసుకోవాలి అనుకుంటే క్వాంటిటీని డబుల్ చేసి తీసుకోవచ్చు. ఇలా సీడ్స్ని సపరేట్ చేసుకొని పడేసేయాలి. ఇందులోకి 1.5 టీ స్పూను సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసంలోనే ఉప్పు వేసుకొని కలుపుకోవటం వల్ల రైస్కి ఉప్పు, పులుపు అనేవి చక్కగా పడతాయి. ఇక్కడ మరొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా కలుపుకొని బౌల్ను పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపును పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న సైజు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అనేది సరిగా సరిపోకపోతే పులిహోరకి టేస్ట్ అనేది సరిగా రాదు. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను మినపగుండ్లను, 1 టీ స్పూను శనగపప్పును, అలాగే 1/2 టీ స్పూను ఆవాలను, ఒక 1/4 టీ స్పూను జీలకర్రను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే అల్లాన్ని సన్నగా చాప్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయట్లేదు. ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3-4 ఎండుమిర్చిని, గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును, ఒక చిటికెడంత ఇంగువను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పోపు అనేది ఇలా లేత బంగారు రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి ఈ పోపును వేసుకోవాలి. అలాగే మనము గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ రైస్లోకి వేసుకోవాలి. ఇలా పోపును వేయగానే వెంటనే చేతితో కలపకుండా చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత చేతితో కూడా ఈ రైస్ని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా చేతితో రైస్ని కలుపుకున్నామంటే ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి. ఇలా కలపడం వల్ల రైస్కి ఉప్పు, పులుపు బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చినట్లుగా ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి నోరూరించే నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ పులిహోరను లంచ్ బాక్సెస్లోకైనా లేదంటే ప్రసాదంలోకైనా జర్నీస్లో ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు. పండుగలప్పుడు ఎప్పుడూ చింతపండు పులిహోరనే కాకుండా హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ లెమన్ పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసుకుంటే ఎన్ని కేజీలైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలా నిమ్మకాయ పులిహోరను ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.